ఏంది పోప్ తమ్ముడు, గా ఆకాశదీప్ కూడా 66 రన్స్ కొడతా అంటే చూసుకుంటా కూసున్నావు. అటు ఇటు చేసి వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ లో 396 కొట్టిల్లు. గా ఆకాశదీప్ గింత మంచి బ్యాటింగ్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అన్న. ఏదో నైట్ వాచ్మెన్ వచ్చిండు 4 బాల్ ఆడిపోతాడు అని అనుకున్నా. వదిలిపెడితే సెంచరీ కూడా కొట్టేటట్టున్నాడు కదా. నైట్ వాచ్మెన్ అత్తాడు 4 రన్లు కొట్టిపోతాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీ లక్కు మంచిగా ఉండి 60 రన్ల దగ్గర అవుట్ అయినా గానీ, లేకుంటే సెంచరీ కొడదామని మైండ్ లో ఫిక్స్ అయిపోయి వచ్చిన. అబ్బాబ్బా, ఏం బ్యాటింగ్ చేసినావు ఆకాశదీప్. మన టీంలో మంచి మంచి బ్యాట్స్మెన్ కూడా 50 కొట్టలే. అంతెందుకు, నేను 2 ఇన్నింగ్స్ లలో కలిపి కొట్టని రన్స్ నువ్వు ఒకటే ఇన్నింగ్స్ లో కొట్టినావు. నీ లోపల ఇంత ఫైర్ ఉన్నదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఫైర్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు చూపించేది కాదు కెప్టెన్ గిల్లు, టైంని బట్టి అదే బయటకు వస్తుంది. అయినా ఇప్పుడు ఏమైందివే, ఆకాశదీప్ కొట్టిన 66 రన్స్ తోనే మీరు గెలిచినట్టు మాట్లాడతాళ్ళు. 324 రన్స్, 2 రోజుల టైము, 9 వికెట్లు. వట్టిగానే గెలుస్తాం. అది పోపు, అట్లా కాన్ఫిడెన్స్ తోనే ఉండాలి. అయినా మనం గనుక బేస్ బాల్ ఆడితే మనం ఈ టార్గెట్ చేజ్ చేయడానికి 2 రోజులు అవసరం లేదు. జస్ట్ 2 సెషన్లు చాలు. తొందరపడి వికెట్లు సిరాజ్ మియాకి ఇవ్వకుండా ఆచితూచి టార్గెట్ చేజ్ చేస్తే అదే హ్యాపీ. నువ్వెందుకు టెన్షన్ పడతానో స్టోక్స్ భయ్యా, నేను చూసుకుంటా కదా అంతా. ఏంటిదివే మీరు చూసుకునేది? ఫస్ట్ ఇన్నింగ్స్ లో క్రిస్ వోక్స్ రాలేదు కాబట్టి నాకు 5 వికెట్లు రాకుండా ఆపగలిగిల్లు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసుడే మ్యాచ్ గెలిపించుడే. సో ఫ్రెండ్స్, వీడియో మధ్యలో ఆగిందని ఏమనుకోకులే. మనకి నమస్తే బాస్ స్టూడియో అని ఇంకో ఛానల్ ఉంది. అందులో ఫన్నీ కంటెంట్ అప్లోడ్ చేస్తుంటా. ఈ ఛానల్ ఎట్లయితే ఓన్లీ క్రికెట్ మీద స్పూఫ్స్ వస్తాయో, ఆ ఛానల్ అన్నిటి మీద స్పూఫ్స్ వస్తుంటాయి. రీసెంట్గానే పెళ్ళాం స్కెచ్ చేస్తే అని ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసిన, ఒకసారి చూడండి. సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఈ ఛానల్కి సపోర్ట్ చేసినట్టే ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అది సిరాజ్ మియా, ఆ మాత్రం ఫైర్ ఉండాలి. 2 నెలల నుండి మనం ఇంగ్లాండ్కి వచ్చి 4 టెస్టులు ఆడి అలా 2 ఓడిపోయి, 1 గెలిచి 1 డ్రా చేసుకొని మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం మొత్తం ఇవాళ ఒక్క రోజు మీదనే డిపెండ్ అయి ఉన్నది. మనం కనుక వీళ్ళని ఆల్అౌట్ చేసి మ్యాచ్ గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది. లేకపోతే సిరీస్ ఓడిపోయి ఇన్ని రోజులు ఆడిందంతా వేస్ట్ అవుతుంది. అరే నువ్వు టెన్షన్ పడకు గిల్లు బ్రో, నిన్న నా బ్యాటింగే చూసినావు, ఇవాళ బౌలింగ్ కూడా చూపిస్తా. ఏంటిది మీరు చూపించేది నేను చూసేది? గట్టిగా నేను ఒక వైపు నిలబడితే మా పిల్లగాళ్ళు వచ్చినోళ్ళు వచ్చినట్టు 30-40 కొట్టిపోతే గెలుస్తాం. ఏదో నిన్న మీ సిరాజ్ లాస్ట్ ఓవర్ లో వికెట్ తీసేసరికి మీకు గెలుస్తామని హోప్స్ వస్తానట్టున్నాయి. హోప్స్ పెట్టుకోకుల్లి, మ్యాచ్ మాదే. ఇక్కడ గెలకూడదు, అక్కడ గెలికిన రూటు. నీ పుల్ల తీసేది నేనే, ఫిక్స్ అయిపో. ఉమ్రా బాబాయ్, నాకు మళ్ళొక డౌట్ వచ్చింది. మనం ఇప్పటి వరకు ఆడిన 4 టెస్ట్ మ్యాచ్లల్లా నువ్వు 3 ఆడినావు, అలా 2 ఓడిపోయినావు, 1 డ్రా అయింది. ఇక నువ్వు ఆడిన 2 మ్యాచ్లల్లా 1 గెలిచినావు, ఇంకోటి కూడా గెలిచేటట్టే ఉన్నది పరిస్థితి. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక మన వాళ్ళు గెలిస్తే నువ్వు ఆడిన 2 టెస్ట్ మ్యాచ్లే గెలిచినట్టు అవుతుంది. అప్పుడు దీని మీద నీ స్పందన ఏందో చెప్తావా? ఎక్కడ ఏదో జరిగితే ప్రతిదానికి నన్నే అంటారే మీరు. వరల్డ్ బెస్ట్ బౌలర్ అవుడు నేను చేసిన తప్ప? నేనున్నప్పుడుగా సిరాజు భారం మొత్తం నా మీదనే వేసి సప్పుడేగా బౌలింగ్ రానట్టు బౌలింగ్ ఎత్తాడు. అదే నేను టీంలో లేనప్పుడు నాకంటే మంచిగా ఎత్తాడు. అది నేను చేసిన తప్ప? అట్లా కాదు జెస్సీ బాయ్, నువ్వు టీంలో ఉన్నప్పుడు ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ జెస్సీ, టీంలో లేనప్పుడు ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ మీ. ఇంగ్లాండ్ వాళ్ళకి సీన్ సితారే చేసి మ్యాచ్ గెలిపించుడే. అది కాదువే పంతు, నువ్వు కష్టపడి 2 ఇన్నింగ్స్లలో సెంచరీ చంపితే కూడా మనం మ్యాచ్ ఓడిపోయినావు. అట్లా నువ్వు సెంచరీలు కొడితేనే మ్యాచ్లు ఓడిపోతానవని నేను అన్నానా? అంతెందుకు, లాస్ట్ టైం బీజేటీ సిరీస్లా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ చేసి గెలిపించిందే నేను కదా. జస్ట్ జోక్ చేసిన జెస్సీ బాయ్, లైట్ తీసుకో. ఓకే బాయ్స్, చేయాల్సింది ఏం లేదు, వెరీ సింపుల్. టోటల్గా 6 సెషన్లు ఉన్నాయి. సెషన్కో 50 రన్లు చంపినా గానీ మ్యాచ్ గెలుస్తాం. లేదు మ్యాచ్ని ఇయాలనే ముగించుదాం అనుకుంటా, సెషన్కి 100 రన్లు చంపుల్లి, మ్యాచ్ ఇయాలనే గెలుస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ మాత్రం వాళ్ళని గెలిపించి సిరీస్ డ్రా అయ్యేటట్టు చేయొద్దు. స్టోక్స్ భయ్యా, ఇంకా నేను బ్యాటింగ్కి రాలేదన్న విషయం మర్చిపోకు. రూటు నమ్ముకోల్లి, ఉన్నది అమ్ముకోల్లి. ఫస్ట్ టైం కెప్టెన్సీ చేసుకుంటా ఇంగ్లాండ్లో సిరీస్ డ్రా చేసిన, ఇదే రేపు టైటిల్ ఫిక్స్ అయిపోర్లే. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లే మన సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తున్నా. ఇక నాకు తెలిసి టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ ఇవాళ ఖచ్చితంగా వస్తుంది. సో టెస్ట్ మ్యాచ్ అయిపోయాక దాని మీద కూడా స్పూఫ్ రేపు ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.